హాయ్, నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం బిగిన్స్ యూత్ డ్రామా ఎపిసోడ్ 1 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. బీటీఎస్ ఆల్బమ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ లైఫ్. మ్యూజిక్ వీడియోస్ లో ఉన్న క్యారెక్టర్స్ కి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో అదే ఈ కథ. బీటీఎస్ మ్యూజిక్ వీడియోస్ ప్రకారం కిమ్ సోక్జిన్ క్యారెక్టర్ కిమ్ హాన్, మిన్యూంగి క్యారెక్టర్ మిన్ సెయిన్, జంగ్ హోసు క్యారెక్టర్ జంగ్ హోసు, కిమ్ నమ్జున్ క్యారెక్టర్ కిమ్ దుగోన్, పార్క్ జిమిన్ క్యారెక్టర్ పార్క్ హారు, కిమ్ టేయోంగ్ క్యారెక్టర్ కిమ్ జోహాన్, జన్ జంగ్కుక్ క్యారెక్టర్ జన్ జేహా యాక్ట్ చేశారు. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఫైర్ ఫైటర్స్ ఆ మంటల్ని ఆర్పుతూ ఉంటారు. సెయిన్ చేతిలో లైటర్ పట్టుకొని ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. సెయిన్, హోసు, దూగోన్, హారు, జోహాన్, జేహా వాళ్ళ ఆరుగురు చాలా క్లోజ్. సెయిన్ అందులో పెద్దవాడు, జేహా చిన్నవాడు. హ్వన్ రిచ్ పొలిటీషియన్ కొడుకు. తను యుఎస్ లో చదువుతూ ఉండేవాడు. ఆ రోజే కొరియాకి వస్తాడు. వాళ్ళ ఇంట్లో పనావిడ స్కూల్ యూనిఫామ్ తీసుకొని రావడం మర్చిపోతుంది. హ్వన్ వాళ్ళ నాన్న హ్వన్ తో మాట్లాడుతూ, ఈ రోజు స్కూల్ కి ఫస్ట్ డే కదా, నువ్వు వెళ్ళు, యూనిఫామ్ గురించి నేను ప్రిన్సిపల్ తో మాట్లాడతా అంటాడు. స్కూల్ బయట టీచర్ యూనిఫామ్ టైస్ అందరికి ఉన్నాయో లేదో చెక్ చేస్తూ ఉంటాడు. ఆయన హ్వన్ ని చూసి నువ్వే కదా ఆ న్యూ స్టూడెంట్ అని అడిగి ప్రిన్సిపల్ రూమ్ కి తీసుకెళ్తాడు. దారిలో సెయిన్ వాళ్ళకి ఎదురొస్తాడు. సెయిన్ బయటకి కోల్డ్ గా కనిపించినా సీక్రెట్ గా అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు. వాళ్ళ ఫాదర్ సోల్జర్, వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటారు. ఆ టీచర్ కోపంగా సెయిన్ తో మాట్లాడుతూ, నన్ను చూసినప్పుడు గ్రీట్ చేయాలి అని నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను అని తిడతాడు. సెయిన్ టీచర్ ని గ్రీట్ చేసి వెళ్లిపోతాడు. ప్రిన్సిపల్ హన్ తో మాట్లాడుతూ, కొరియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యుఎస్ కంటే వేరుగా ఉంటుంది. ఒకవేళ 12th క్లాస్ లో వేస్తే నువ్వు డైరెక్ట్ గా యూనివర్సిటీ ఎంట్రన్స్ కి ప్రిపేర్ అవ్వాలి. అందుకే 11th క్లాస్ లో వేసా. మీ నాన్న కూడా ఈ స్కూల్లోనే చదివారు. మీ నాన్న పేరు నిలబెట్టేలా మంచి స్టూడెంట్ వి అవ్వాలి నువ్వు. నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు అని చెప్తాడు. హ్వన్ ప్రిన్సిపల్ రూమ్ బయట చూస్తూ ఉంటాడు. అక్కడ ఆ స్కూల్లో చదివి గొప్ప వాళ్ళైన స్టూడెంట్స్ ఫోటోలు వాల్ మీద ఉంటాయి. అందులో వాళ్ళ నాన్న ఫోటోని చూస్తాడు. హ్వన్ క్లాస్ లోకి వెళ్లి కూర్చుంటాడు. హ్వన్ రిచ్ పొలిటీషియన్ కిడ్ అవడంతో టీచర్స్ కూడా కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఆ క్లాస్ లో ఉండే వాళ్ళు హ్వన్ తో ఫ్రెండ్స్ అవ్వడానికి వచ్చిన హ్వన్ మాట్లాడుతూ, నేను మీకంటే 1 year పెద్దవాడిని అని చెప్తూ ఉంటాడు. ఎవరితో క్లోజ్ అయ్యేవాడు కాదు. హ్వన్ వాళ్ళ నాన్న బిజీగా ఉండడంతో తన సెక్రటరీ హ్వన్ ఏమడిగినా చేసి పెడుతూ తనని చూసుకుంటూ ఉంటాడు. హ్వన్ ని రోజు స్కూల్ నుండి పిక్ చేసుకోవడానికి కార్ లో వచ్చేవాడు. స్కూల్ పిల్లలంతా హ్వన్ కి డ్రైవర్ ఉన్నాడు, రిచ్ కిడ్ అని ఎక్కిరిచ్చేవాళ్ళు. అందుకు హ్వన్ సెక్రటరీతో మాట్లాడుతూ, నాకు ఒక సైకిల్ కొనివ్వండి, దాంట్లో స్కూల్ కి వస్తాను అని చెప్తాడు. దాంతో ఆ సెక్రటరీ హ్వన్ కి కాస్ట్లీ సైకిల్ కొనిస్తాడు. దూగున్ క్లాస్ టాపర్, చాలా మంచివాడు కానీ కొంచెం క్లమ్జీ. తన ఫ్యామిలీ చాలా పూర్. తన డాడీకి హెల్త్ బాగోకపోవడంతో తను రెస్టారెంట్ లో పెట్రోల్ బంక్ దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ తో కాకుండా ఒక చిన్న రూమ్ లో ఆ ఇంటి ఓనర్ చెప్పిన పనులన్నీ చేస్తూ అక్కడ ఉంటాడు. కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం చెత్త ఫ్రెండ్స్ తో స్నేహం చేసి చెడిపోతాడు. వాళ్ళతో కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. దాని వల్ల దూగున్ కష్టపడి సంపాదించిన మనీ వాళ్ళ డాడీ హాస్పిటల్ బిల్ కి లేదా వాళ్ళ తమ్ముడు చేసిన తప్పుల సెటిల్మెంట్ మనీకి వెళ్లిపోతుంది. దూగోన్ కి ఆ రోజే పెట్రోల్ బంక్ లో శాలరీ వస్తుంది. అది తీసుకొని ఇంటికి వెళ్తుండగా తన కోసం జోహాన్ తనతో కలిసి తినడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. జోహాన్ తనకి కోపం ఎక్కువ కానీ చాలా మంచివాడు. తనది పూర్ ఫ్యామిలీ. వాళ్ళ డాడీ రోజు తాగి వాళ్ళ అమ్మని కొడుతూ ఉండడంతో వాళ్ళ అమ్మ చెల్లి సపరేట్ గా వేరే ఇంటికి వెళ్ళిపోతారు. కానీ జోహాన్ వాళ్ళ నాన్నతో ఉంటాడు. ఇద్దరు ఫుడ్ కొనుక్కోవడానికి స్టోర్ కి వెళ్తారు. జోహాన్ దోగాన్ తో మాట్లాడుతూ, అన్నయ్య నా దగ్గర కొంచెం మనీ ఉంది, సరిపోకపోతే కార్డు యూజ్ చేస్తా అంటాడు. దానికి దోగన్ మాట్లాడుతూ, ఈ రోజు ఫుడ్ మనీ నేనిస్తా, నాకు శాలరీ వచ్చింది అంటాడు. ఇద్దరు ఫుడ్ కొనుక్కొని ఇంటికి వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. దోజన్ జోహాన్ తో మాట్లాడుతూ, రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది, ఇంట్లో నువ్వు చెప్పలేదా అంటాడు. జోహాన్ మాట్లాడుతూ, ఎలా చెప్పాలి తాగి పడిపోయి ఉంటే అంటూ, మీ ఇంట్లో చెప్పావా అని అడుగుతాడు. దోగున్ మాట్లాడుతూ, మా ఇంట్లో వాళ్ళకి నా మీద ఇంట్రెస్ట్ కూడా లేదు అంటాడు. వాళ్ళు వెళ్తున్న దారిలో ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది. జోహాన్ మాట్లాడుతూ, ఎప్పుడు చూసినా ఈ ఇల్లు రాగానే ఆగిపోతావు, ఈ ఇల్లు అంటే ఎందుకు నీకు అంత ఇష్టం అని అడుగుతాడు. దోజున్ మాట్లాడుతూ, ఈ ఇంట్లో ఉంటే ఏ బాధలు లేకుండా దేని గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఉండొచ్చు, హ్వన్ లాగా. హ్వన్ ఇల్లేది అంటూ వీళ్ళ ఇంటికి ఇంకొక గేట్ కూడా ఉంది, అది మా ఇల్లు కంటే పెద్దది, నీకు చూపిస్తాపా అంటూ అక్కడికి తీసుకుని వెళ్తాడు. హ్వన్ వాళ్ళ ఫాదర్ ఎప్పుడూ బిజీగా ఉండడంతో హ్వన్ తప్పితే ఇంట్లో ఎవరు ఉండరు. హ్వన్ కి వాళ్ళ అమ్మ ఎవరో తెలీదు. అందుకు హ్వన్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న పాత ఇంట్లో ఎవరూ లేరని, వాళ్ళమ్మకి సంబంధించినవి
ఏమన్నా దొరుకుతాయని వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు తనకు ఒక క్యామ్ కార్డర్ దొరుకుతుంది. ఆ క్యామ్ కార్డర్ లో తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ రికార్డ్ చేసిన వీడియో ఉంటుంది. ఆ వీడియోలో వాళ్ళ అమ్మ కొంచెం కనిపిస్తుంది. అది చూస్తూ ఉంటాడు. ఈ లోపల ఏదో సౌండ్స్ వస్తున్నాయని బాల్కనీకి వస్తాడు. దోగున్ మాట్లాడుతూ ఈ ఇల్లు డ్రామాలో చూసిన ఇల్లు లాగా ఉంది. ఇంట్లో ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది అని అంటాడు. ఈ లోపల జోహాన్ ఆ ఇంటి గోడ ఎక్కి రా చూద్దాం అంటూ దోజున్ ని పిలుస్తాడు. దోజున్ వద్దు వద్దు అని ఎంత అన్నా ఇంట్లోకి వెళ్తాడు. దోజున్ తప్పక గోడ దూకి వెళ్తాడు. బయటకు వచ్చిన హ్వాన్ వాళ్ళని చూసి వాళ్ళెంత బతిమలాడినా వినకుండా పోలీసులకు కాల్ చేస్తాడు. పోలీసులు వచ్చి హ్వాన్ తో మాట్లాడుతూ వాళ్ళిద్దరూ నాకు ఎప్పటి నుండో తెలుసు. పూర్ కిడ్స్ అవ్వడంతో మీ ఇల్లు ఎలా ఉందో చూడ్డానికి లోపలికి వచ్చారంతే. ఏ వస్తువు దొంగతనం చేయలేదు. స్టూడెంట్స్ కదా, ఈసారికి వదిలేయండి అని అడుగుతారు. హ్వాన్ మాట్లాడుతూ ఇంకోసారి ఇలా చేయొద్దు అని చెప్పండి అంటాడు. ఒక 5 minutes ఆగి జోహాన్ హ్వాన్ ఇంటి డోర్ బెల్ కొట్టి హ్వాన్ తో కోపంగా మాట్లాడుతూ దోజన్ అన్నయ్య ఇందాక మీ ఇంటికి వచ్చినప్పుడు తనకి వచ్చిన శాలరీ కవర్ పడేసుకున్నాడు. ఒకసారి చూడండి అంటాడు. హ్వాన్ పట్టించుకోకపోయేసరికే మళ్ళీ జోహాన్ వాళ్ళ ఇంటి గోడ దూకడానికి గోడ ఎక్కుతాడు. ఈ లోపల హ్వాన్ ఆ క్యామ్ కార్డర్ బ్యాగ్ ని సైకిల్ కి తగిలించి తన ఇంటికి వెళ్తుండగా జోహాన్ దోజన్ ని చూసి పోలీసులకు కాల్ చేస్తాడు. పోలీసులు అక్కడికి వచ్చి పోలీసులు దోజన్ తో మాట్లాడుతూ నువ్వు మీ తమ్ముడు దొంగతనాలు చేయాలనుకుంటున్నావా అంటారు. జోహాన్ తో మాట్లాడుతూ నువ్వు మీ నాన్న తాగి న్యూసెన్స్ చేసినట్టు చేయాలనుకుంటున్నావా అని తిట్టి వాళ్ళని లాక్కెళ్తారు. జోహాన్ హ్వాన్ తో కోపంగా మాట్లాడుతూ నువ్వు చివరి వరకు ఇలాగే ఎలా బ్రతుకుతావో నేను చూస్తా అంటాడు. దోజున్ హ్వాన్ తో మాట్లాడుతూ ఈ రోజు నాకు శాలరీ ఇచ్చినట్టు పెట్రోల్ బంక్ ఓనర్ కి కూడా తెలుసు. ఒకసారి వెతకండి ప్లీజ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. హ్వాన్ వాళ్ళు వెళ్లిపోయాక సైకిల్ ఇంటి బయట పెట్టి లోపల మనీ కోసం వెతుకుతూ ఉంటాడు. శాలరీ కవర్ తనకి కనిపిస్తుంది. బయటకి వచ్చే లోపల సైకిల్ కనిపించదు. వాళ్ళ అమ్మ కనిపించే ఏకైక క్యామ్ రికార్డర్ ఆ సైకిల్ కి ఉండడంతో ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. ఒక్కరోజు మార్నింగ్ స్కూల్ కి వస్తున్న హ్వాన్ కి దోజన్ తన లాంటి సైకిల్ తీసుకొని స్కూల్ కి రావడం చూస్తాడు. దాంతో వెళ్లి నా సైకిల్ దొంగతనం చేశావా అంటూ కోపంగా అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జోహాన్ అది చూసి హ్వాన్ ని కొడతాడు. అలా ముగ్గురు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన హోసు కూడా ఆ గొడవలో జాయిన్ అవుతాడు. హోసు హ్యాపీ బ్రైట్ సోల్, ఎప్పుడు పాజిటివ్ గా నవ్వుతూ ఉంటాడు. తను ఒక అనాథ, ఆర్ఫనేజ్ లో పెరుగుతాడు. తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం. టీచర్ హ్వాన్ ని కొడుతుండడం చూసి అక్కడికి వచ్చి ఆ గొడవను ఆపుతాడు. అందరినీ నిలబెట్టి తిడుతూ ఉంటాడు. కానీ హ్వాన్ రిచ్ కిడ్ అయ్యే లోపల తనని క్లాస్ కి పంపించేసి వాళ్ళకి మాత్రం ఒక బూజు పట్టిన రూమ్ ని క్లీన్ చేయమని పనిష్మెంట్ ఇస్తాడు ముగ్గురికి. వాళ్ళు వెళ్లే టైం కి సెయిన్ ఆ రూమ్ లో పడుకొని ఉంటాడు. సెయిన్ కి ఆ టీచర్ డిటెన్షన్ ఇచ్చి ఉంటాడు. అయినా ఆ పనిష్మెంట్ చేయకుండా నిద్రపోతూ ఉంటాడు. టీచర్ చూసి ఆ నలుగురిని క్లీన్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. నిజానికి ఆ సైకిల్ దోజున్ వాళ్ళ తమ్ముడు కొట్టేసింది. దోజున్ ఆ సైకిల్ ఓనర్ ని కనిపెట్టి స్కూల్ అయిపోయాక మనీతో సెటిల్మెంట్ చేయడానికి ఆ సైకిల్ స్కూల్ కి తీసుకొని వస్తాడు. సేమ్ హ్వాన్ సైకిల్ కూడా అదే బ్రాండ్ అవ్వడంతో హ్వాన్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ అవ్వడంతో సెయిన్ వాళ్ళ ఫాదర్ స్కూల్ కి వచ్చి టీచర్ తో మాట్లాడేసి సెయిన్ తో మాట్లాడుతూ స్కూల్ కి లేట్ గా వస్తూ క్లాసెస్ ని స్కిప్ చేస్తున్నావంట, నిన్ను మళ్ళీ డిటెన్షన్ చేశారని చెప్పారు. ఇప్పుడు నాకు పని ఉంది, నేను వెళ్ళాలి, వీకెండ్ లో మాట్లాడుకుందాం అంటూ తనకి పాకెట్ మనీ ఇచ్చి వెళ్ళిపోతాడు. హ్వాన్ వాళ్ళ ఫాదర్ బిజీగా ఉండి రాలేకపోతున్నా అని టీచర్స్ కి కాల్ చేసి చెప్తాడు. సెయిన్ వాళ్ళ డాడీ ఇచ్చిన పాకెట్ మనీతో గ్యాంగ్ అందరికి స్నాక్స్ కొనిస్తాడు. అందరూ తినేశాక జేహా మాట్లాడుతూ నా కడుపు నొప్పి పుడుతుంది, ఎక్కువ తినేసినట్టున్నాను అంటాడు. ఆ గ్యాంగ్ లో అందరికంటే చిన్నవాడు జేహా అవ్వడంతో అందరూ తనని ఏడిపించడానికి నేను డ్రామాల్లో చూశాను, అలా పొట్ట నొప్పి వస్తే వేలు కోసేయాలి అని తనని పట్టుకొని వేలు కోసేస్తా అని బెదిరిస్తూ రంపం వెతుకుతున్నట్టు ఏడిపిస్తూ ఉంటారు. దోజున్ క్లాస్ టీచర్ వాళ్ళ అమ్మకి కాల్ చేసి పిలిపిస్తుంది. టీచర్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ దోజున్ క్లాస్ టాపర్, తనని స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కి అప్లై చేపించండి అని చెప్పడానికి మీకు కాల్ చేశాను. కానీ స్కాలర్షిప్ కి అప్లై చేస్తే తను పార్ట్ టైం జాబ్ చేయడానికి టైం ఉండదు, మీరు తనకి సపోర్ట్ చేస్తారు కదా అని అడుగుతుంది. దోజున్ వాళ్ళ అమ్మ టీచర్ ముందు ఓకే సపోర్ట్ చేస్తా అని చెప్పి బయటకు వచ్చాక దోజున్ తో మాట్లాడుతూ నువ్వు ఇప్పుడు జాబ్ మానేస్తే మీ నాన్న హాస్పిటల్ బిల్ ఎలా వస్తుంది అని అడుగుతుంది. దోజున్ బాధగా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ అమ్మ మీరు ఎప్పుడన్నా నా గురించి ఆలోచించారా, మిగిలిన అందరి స్టూడెంట్స్ లాగా ఇంటికి వచ్చి టీవీ చూసి ఫ్యామిలీతో కలిసి భోజనం చెయ్యాలి అన్నది నా కల, అందరిలా జస్ట్ నార్మల్ జీవితం ఎందుకు నాకు ఇంత కష్టంగా ఉంది అని బాధపడతాడు. జోహాన్ డాడీ కూడా పేరెంట్స్ మీటింగ్ కి వస్తాడు. అది చూసి హోసు తన కోసం రావడానికి పేరెంట్స్ లేరు అని బాధపడుతూ ఉంటాడు. ఈ లోపల తన కోసం ఆర్ఫనేజ్ లో పనిచేసే ఆంటీ ఆ మీటింగ్ కి వస్తుంది. మీటింగ్ అయ్యాక ఆమెతో హోసు క్యాంటీన్ లో మాట్లాడుతూ ఉండగా హారు వాళ్ళ మదర్ తో అక్కడికి వస్తాడు. హారు
తను ఒక క్యూట్ బాయ్. వాళ్ళ అన్నయ్య ఫారెన్ లో చదువుతూ ఉంటాడు. తను ఈ స్కూల్ కి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఉంటాడు. హారుని చూసి హోసు హాయ్ చెప్తాడు. హారు వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఎవరా అబ్బాయి అంటుంది. హారు వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ నేను రోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు నాతో కలిసి వచ్చే అన్నయ్య అని చెప్తాడు. హారు వాళ్ళ అమ్మ క్యాంటీన్ నుండి బయటకు వచ్చాక హారుతో మాట్లాడుతూ నువ్వు నీ గురించి చెప్పలేదు కదా తనకి, ఎవ్వరికి చెప్పకు నీ గురించి అంటుంది. దోజున్ స్కూల్ కి తెచ్చిన సైకిల్ మిస్ అవుతుంది. జోహాన్ హోసు సైకిల్ ని వెతుకుదామని అంటారు. కానీ దోజున్ నా పార్ట్ టైం జాబ్ కి టైం అవుతుంది అని వెళ్ళిపోతాడు. దాంతో హోసు హారు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. హారు హోసుతో మాట్లాడుతూ అన్నయ్య నువ్వు మీ అమ్మతో చాలా క్లోజ్ గా ఉన్నావు అంటాడు. హోసు మాట్లాడుతూ తను మా అమ్మ కాదు, నా ఆర్ఫనేజ్ లో పనిచేసే ఆంటీ, నేను అనాథని అంటాడు. హారు బాధగా ఫేస్ పెడతాడు. హోసు మాట్లాడుతూ నేను ఈ విషయం చెప్పగానే అందరూ ఇదే ఫేస్ పెడతారు. నాకేం కాలేదు, నేను బాగున్నాను, నువ్వు బాధపడకు. నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా క్యూట్ గా ఉండేవాణ్ణి. అంత క్యూట్ బాబుని వదిలేసి వెళ్ళిందంటే మా అమ్మకి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది కదా అని అంటాడు. హోసు మాట్లాడుతూ అలాగే మనం మీ ఇంటికి వెళ్ళడానికి షార్ట్ కట్ కనిపెట్టాను. దారిలో ఒక పూలవనం ఉంది, అటువైపుగా వెళ్తే మీ ఇంటికి చాలా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు అని అంటాడు. కానీ హారు ఆ పేరు వినగానే భయపడి వద్దు అంటాడు. హోసు మాట్లాడుతూ నాతో ఎక్కువసేపు ఉండాలని ఉన్నట్టుంది అని అనుకుంటాడు. దోజున్ పార్ట్ టైం జాబ్ చేస్తున్న రెస్టారెంట్ లో జేహా వాళ్ళ ఫ్యామిలీ డిన్నర్ చేస్తూ ఉంటారు. జేహా ఆ మొత్తం గ్యాంగ్ లో చిన్నవాడు, అల్లరి ఎక్కువ. వాళ్ళ అమ్మ రెండో పెళ్లి చేసుకుంటారు. తన స్టెప్ ఫాదర్ రిచ్ మరియు తనకి ఒక కొడుకు మిన్కుక్ ఉంటాడు. దాంతో జేహాని సరిగ్గా ట్రీట్ చేయడు, తన సొంత కొడుకుని మాత్రమే చూసుకుంటాడు. దోజున్ పెట్రోల్ బంక్ దగ్గర పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు వన్ కార్ లో నుండి దోజున్ అక్కడ వర్క్ చేయడం చూస్తాడు. జోహాన్ కి ఆ సైకిల్ చివరికి హ్వాన్ ఇంటి బయట దొరుకుతుంది. వెంటనే దోజున్ కి కాల్ చేసి పిలుస్తాడు. దోజున్ అక్కడికి వస్తాడు. జోహాన్ దోజున్ తో మాట్లాడుతూ నేను ఆల్రెడీ చెప్పానా వన్నే ఆ సైకిల్ తీసుకున్నాడు అని అంటూ హ్వాన్ ఆ సైకిల్ కి కట్టిన చైన్ ని పగలగొడుతూ ఉంటాడు. ఆ సౌండ్స్ కి హ్వాన్ మరియు సెక్రటరీ ఇద్దరు బయటికి వస్తారు. హ్వాన్ మాట్లాడుతూ నా సైకిల్ కాబట్టి నేనే తెచ్చుకున్నా అని చెప్తాడు. హ్వాన్ సెక్రటరీ మాట్లాడుతూ వీళ్ళు నీ సైకిల్ కొట్టేశారా అంటూ మీరు ఇలాగే బ్రతికితే మీ పేరెంట్స్ లాగా తయారవుతారు అని అంటాడు. ఆ మాటలు విని దోజున్ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. సెయిన్ సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని అమ్మే యాప్ లో హ్వాన్ సైకిల్ ఉందేమో అని వెతుకుతాడు. వాళ్ళకి కాల్ చేసి నేను సైకిల్ వెంటనే కొనాలనుకుంటున్నాను అని వాళ్ళని పిలుస్తాడు. హ్వాన్ సైకిల్ కొట్టేసిన గ్యాంగ్ ఆ సైకిల్ ని తీసుకొని వస్తారు. సెయిన్ క్యాంప్ కార్డర్ సైకిల్ కి ఉండడం చూసి ఇది హ్వాన్దే అని అర్థమవుతుంది. సెయిన్ ని చూసి ఆ దొంగలు మాట్లాడుతూ రే వీడే కదా ఆ సైకోపాత్, వాళ్ళ అమ్మకి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి ఇంటికి మంట పెట్టి చంపేసింది అంటాడు. సెయిన్ లైటర్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మాట్లాడుతూ స్లీపింగ్ పిల్స్ ఎందుకు వేస్ట్, డైరెక్ట్ గా ఇంజెక్షన్ ఇచ్చి చంపేశా అని చెప్తాడు. అది విని వాళ్ళు పారిపోతారు. సెయిన్ ఆ సైకిల్ తీసుకొని హ్వాన్ ఇంటికి వెళ్తాడు. సెయిన్ హ్వాన్ తో మాట్లాడుతూ మీరు తెచ్చిన సైకిల్ దోజుంది, ఇది మీ సైకిల్, ఇదిగోండి మీ క్యాంప్ కార్డర్ అంటూ ఇచ్చి మీరు అనుకున్న లాంటి వాళ్ళు కాదన్నయ్య వాళ్ళు అని చెప్పి వెళ్ళిపోతాడు. హ్వాన్ బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. దోజున్ ఇంటి ఓనర్ నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళావు, నీకు ఈ ప్లేస్ చూసుకోవడానికి కదా డబ్బులు ఇస్తుంది అని తిట్టి వెళ్ళిపోతాడు. హ్వాన్ సైకిల్ తీసుకొని దోజున్ ఇంటికి వస్తాడు. అక్కడ తను తిట్టించుకోవడం అంతా చూస్తూ ఉంటాడు. హ్వాన్ దోజున్ తో మాట్లాడుతూ ఇదిగో నీ మనీ అని ఇస్తాడు. దోజున్ మాట్లాడుతూ హమ్మయ్య థ్యాంక్ యూ అన్నయ్య, ఎక్కడ మనీ మీ ఇంట్లో కాకుండా స్ట్రీట్ లో పడేసుకున్నానో అని బాధపడ్డా అంటాడు. హ్వాన్ మాట్లాడుతూ ఈ బైక్ నీదే అంట కదా, సారీ తెలియక తీసుకున్నా అని చెప్తాడు. దోజున్ మాట్లాడుతూ పర్లేదన్నయ్య, సెయిన్ అన్నయ్య కాల్ చేసి చెప్పాడు, మీ తప్పు కూడా ఏమీ లేదంట కదా, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది అంతే అని చెప్పాడు. ఇలా మీరు వచ్చి మరీ సారీ చెప్తారో అనుకోలేదు. హ్వాన్ మాట్లాడుతూ డిన్నర్ చేయకపోతే కలిసి తిందాం అంటాడు. దోజున్ ఆనందంగా మాట్లాడుతూ నేను డోర్ లాక్ చేసి వస్తా అని చెప్పి డోర్ లాక్ విరగ్గొడతాడు. దోజున్ మాట్లాడుతూ నేను ఎప్పుడు ఇంతే, ఏది టచ్ చేస్తే అది విరిగిపోతుంది అంటాడు. హ్వాన్ ఆ సైకిల్ కి వేసిన చైన్ ని ఇచ్చి లాక్ గా యూజ్ చేయమంటాడు. టీచర్ నలుగురికి మాత్రమే పనిష్మెంట్ ఇస్తే హారు జేహా కూడా ఆ రూమ్ లో ఉండడం టీచర్ చూసి వాళ్ళిద్దరికి కూడా పనిష్మెంట్ ఇస్తాడు. పక్క రోజు ఆరుగురు గ్యాంగ్ అంతా స్కూల్ బయట పనిష్మెంట్ గా నిల్చొని ఉంటారు. హ్వాన్ స్కూల్ కి వెళ్తూ వాళ్ళని చూసి వాళ్ళ పక్కన నిల్చుంటాడు. టీచర్ కంగారు పడి నువ్వు ఇక్కడ ఎందుకు నిల్చున్నావు అని అడుగుతాడు. హ్వాన్ మాట్లాడుతూ నేను నిన్న గొడవ పడింది, నాకు పనిష్మెంట్ ఇవ్వండి అంటాడు. దాంతో టీచర్
ఒక నిమిషం ఆగు అని హడావిడిగా ప్రిన్సిపల్ రూమ్ కి పరిగెత్తుతాడు. దోజున్ హాన్ ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. స్కూల్ నుండి హోసు హారు ఇంటికి వెళ్తూ ఉంటారు. సడన్ గా హోసు కింద పడిపోతాడు. ఇక్కడితో ఎపిసోడ్ 1 ముగుస్తుంది. మీకు కూడా లైఫ్ లో ఎన్ని బాధలున్నా వాటిలన్నిటినీ మర్చిపోయేలా చేసి ప్రతి కష్టంలో తోడుండే ఫ్రెండ్స్ దొరకాలి అని కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ లో మీ ఫేవరెట్ సీన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.